హాయ్ ఆర్సీబీ ఏంటి కప్పు నమ్మదే అంటారు, నిన్న అంటారు, మొన్న అంటారు, రేపు అంటారు, ఇంక అయిపోయింది మీ పని మొత్తం మళ్ళా. ఈసాల కప్ నమ్మది అనేది మా మిషన్ స్టేట్మెంట్. దాన్ని ఎప్పుడైనా అంటాం. అది నిన్న మొన్న కాదు, అది ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటున్నాం ఈసాల కప్ నమ్మదే అని. ఈసాల కప్ నమ్మది అంటే ఈసారి కప్ మాదే అని. అది ఏ సారైనా అవ్వచ్చు, అది ఈ సంవత్సరం అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు. కప్పు కొడతాం మాత్రం కంపల్సరీ. అందుకే ఇప్పుడు కూడా అంటున్నా ఈసాల కప్ నమ్మదే అని. అంటే ఈసారి జాతకంలో మీకు కప్పు లేదైంది. జాతకంలో కప్పు బాగానే ఉంది, కానీ దాని గురించి అయితే ఇంకా మిగతా విషయాలు మాట్లాడదాం. దానికన్నా ముందు హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ వలేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ 2024 ఫన్ రివ్యూ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. నీకు ఒక విషయం తెలుసా, మాకు ఈ మ్యాచ్ గెలవడం అనేది చిటికలో పని. అయితే మీ ఆర్సీబీ ఫ్యాన్స్ చప్పట్లు కొట్టే బదులు చిటికలేమంటే అయిపోతుంది ఇక. కప్పులు ఇవరకు వచ్చేసి 16 చిటికలే. అవును కదా. అయినా ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు గెలవకపోవడానికి ఇంకో సీక్రెట్ ఉంది. ఆర్సీబీ హార్డ్ కోర్ ఫ్యాన్ కింద నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు మాత్రం చెప్తాను, ఎక్కడ లీక్ చేయకు. ముఖ్యంగా మీ హార్దిక్ పాండ్యాకి లీక్ చేయకు ఈ విషయం. ఏంది ఏంటంటే ఆల్రెడీ మా లేడీస్ కప్పు కొట్టారు, అమ్మాయిలు కప్పు కొట్టినప్పుడు ఏంటంటే ఆర్సీబీ బాగా ఆడింది అది అని చెప్పి దిష్టి తగిలింది ఆల్రెడీ. ఇప్పుడు మేము కూడా మళ్ళీ ఇంకో కప్పు కొట్టామనుకో, అమ్మాయిలు అబ్బాయిలు కప్పు కొట్టేస్తే ఏమవుతుందంటే మా టీం రెండింటికి దిష్టి తగులుద్ది, ఎవరికైనా ఏదైనా అయ్యే ప్రమాదం ఉంది. సెకండ్ థింగ్, లేదు ఇది జరగలేదంటే ఏమంటారు, ఫిక్స్ అయ్యారు, ఫిక్సింగ్ ఆరోపణలు ఇవన్నీ వస్తాయి. సో మాకేంటంటే ఫెయిర్ ప్లే అనేది మాకు అలవాటు కాబట్టి సరే గెలిచేదేముంది గెలిపిద్దామని చెప్పి నిన్న మీ గెలవడం కాదు మ్యాచ్, నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మేము గెలిపించాం మిమ్మల్ని. దిష్టి తగులుతుంది అది అన్నారు, పెద్ద బూడిద గుమ్మకాయలు మీ ఆర్సీబీ టీంకి గడితే అయిపోతుంది. ఆర్సీబీ టీం కడితే కాదు, కొడితే అవుతుంది, బట్ కొడతాం. దానికన్నా ముందు అంటే అంత దిష్టి అనమాట. అంటే మా వరకు కప్పు వచ్చేసి ఇది వచ్చేసి అంత మామూలు విషయం కాదు కదా. సో అందుకని చెప్పి మా వాళ్ళు ఏదో జస్ట్ సరదాగా ఇప్పుడు వరకు జరిగింది అసలు ఆట కాదు, ఇప్పటి నుంచి మొదలవుతుంది అసలు ఆట. ఎందుకో తెలుసా, ఇప్పుడు వరకు ఏంటంటే ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళదు ఇది ఉంటుంది. మా వాళ్ళు మాత్రం పూజ చేస్తారు ఆర్సీబీ గెలవాలని. నెక్స్ట్ నుంచి ఇంకో 2 మ్యాచ్లు అయిన తర్వాత ఎవడో ప్లే ఆఫ్కి వెళ్ళాలన్నా మా మీద ఆధారపడాలి. సో మా వాళ్ళు పూజలు చేయడం అనేది రెగ్యులర్. మా వాళ్ళ గురించి పక్కన వాళ్ళు పూజలు చేస్తారు, ఈరోజు ఆర్సీబీ గెలవాలి, ఈరోజు ఇన్ని రన్స్తో గెలవాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే. సో అదనమాట, మేము ఆట ఆడి మేము గెలవడం కాదు, ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళకూడదో డిసైడ్ చేసేది మేము. అది మా స్ట్రెంగ్త్, ఆర్సీబీ స్ట్రెంగ్త్. అర్థమైందా? మీ బౌలర్లకు నేను మా స్కై చుక్కలు చూపించండు, చూసిర్రా? స్కైలో చుక్కలు మామూలుగానే ఉంటాయి కదా, దాన్ని చూపించింది కొత్తగా. మా స్కై తెలీదా? ఆ స్కై, మీ స్కై గురించి మాట్లాడుతున్నావా? సూర్యకుమార్ యాదవా? ఈ సూర్యకుమార్ యాదవ్ వస్తే ఆటోమేటిక్ కొడతాడని తెలుసు. ఇక మా వాళ్ళు కూడా ఎటు గెలిచే మ్యాచే కదా, దీన్ని ఎందుకు లాగ్ చేయడం అని చెప్పేసి ఇచ్చేసారు, కొట్టేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. దాంట్లో పెద్ద ఇదే ఉంది. మా వాడు ఆడితే ఒక్కొక్కటి అవతల పడుతున్నాయి మొత్తం. వెనక 360 డిగ్రీ ప్లేయర్, ఛాయ్ తాకుండా కొడతాడు, వికెట్ తీసి కొడతాడు, వికెట్లకి వెనకకైనా పోతాడు. అంతేగాని మామూలుగా గ్రౌండ్లో నిలబడేది కొట్టడు. అందుకే 360 ప్లేయర్ అన్నది. 360 డిగ్రీ ప్లేయర్ అంటే ఉన్నారు, మా దగ్గర కూడా ఉన్నారు. ఉంచాం నెక్స్ట్ ఇయర్కి వాడతాం. అవన్నీ చాలా దాచించాం మేము కూడా, ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర కూడా. ఎలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆయుధాలు తీయచ్చు కదా. నెక్స్ట్ ఇయర్ చెప్పాను కదా ఆల్రెడీ, దిష్టి తగులుద్దని చెప్పి. లేదు ఈ సంవత్సరానికి మేము ఇచ్చేసాం ఆల్రెడీ, డిసైడెడ్ కాబట్టి ప్లే ఆఫ్స్కి మేము ఇచ్చేసాం. మేము ఎవరు వెళ్ళాలనేది మేము డిసైడ్ చేస్తాం, కానీ మేము మాత్రం గెలవం ఎట్టి పరిస్థితుల్లో. మేము ఫిక్స్ అయ్యాం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్సీబీ. నిన్న మా వాళ్ళు చూసావా, బౌలింగ్ చూసావా? సిరాజ్ వేస్తే మామూలు కొడితే 4-6 అంతే. సింగిల్ తీయడం కూడా మా వాడు ఇష్టపడలేదు, ఎవరో మీ బ్యాటర్స్. అది మా బౌలింగ్. మరి అంత చెత్తగా బౌలింగ్ ఎత్తురైతే గల్లీ పొరగాళ్ళకి వేసినట్టు ఎత్తురు మా వాళ్ళు. చెత్తగా కాదు, అదే చెప్పాను కదా, ఎటు మ్యాచ్ మీ వాళ్ళు గెలవాలనుకుంటున్నారు, మా వాళ్ళకి ఎందుకు దాన్ని ల్యాగ్ చేయడం అని చెప్పి ఇంకా మామూలుగా వేసి కొట్టుకోండి అని చెప్పి ప్రాక్టీస్ చేసుకున్నట్టు ప్రాక్టీస్ మ్యాచ్ నెట్ ప్రాక్టీస్ లాగా వేసారనమాట అంతే. ఆ కోడిగుడ్లు పెట్టే మ్యాక్స్వెల్ కంటే ఒక మంచి బౌలర్ని తీసుకొని మంచి మ్యాక్సిమం మేము తీసుకున్నది ఏదో ఆడేస్తాడు పొడిచేస్తాడని కాదు. మ్యాక్సిమం ఎన్ని గుడ్లు పెట్టిన కోడి లేక పుదీనా కూడా మ్యాక్సిమం ఉండాలి. ఎందుకంటే అదొక కటౌట్, ఆ కటౌట్ ఒక వాల్యూ ఉంది కాబట్టి దాన్ని అలా పెట్టుకున్నాం అంతే. దిష్టి బొమ్మ లాగానా? దిష్టి బొమ్మలేక కాదు, అదొక బ్రాండ్ అంబాసిడర్ టైప్ అనమాట మా వాడు. మ్యాక్సిమం ఉన్నాడంటే ఏదో ఒక మ్యాచ్లో ఆడతాడులే అని చెప్పి. ఒక్క మ్యాచ్ ఆడలే ఈ ఇయర్, ఒక్క మ్యాచ్ ఆడాలి, ఒక మ్యాచ్ ఆడినా చాలు అని మేము చూస్తున్నాం. ఆడతాడు, ఏదో రోజు ఖచ్చితంగా ఆడతాడు. అదేంటి మీ రోహిత్ శర్మ మీద కోహ్లీ పగబట్టినట్టున్నాడు, హార్దిక్ పాండ్యాకు సపోర్ట్ ఇస్తుండు బ్యాటింగ్ వస్తుంటే. అవునయ్యా, మీ వాళ్ళు మీరే సపోర్ట్ చేసుకోవట్లే. మా వాడు జెర్సీ చూపించేవారు కాగారా మీ వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా. హార్దిక్ వస్తుంటే ఆడేదో పక్క దేశం నుంచి పాకిస్తాన్ నుంచి పరిగెత్తుకొస్తున్నట్టు ఆడి మీద పగబట్టారు. కోహ్లీ వచ్చి కంట్రోల్ చేస్తేనే ఆగే కదా. సో దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఆర్సీబీ అనమాట. మేము క్రికెట్ స్పిరిట్ని మేము ఇది చేస్తాం ఇప్పుడు కూడా. మాకు రోహిత్ శర్మ కెప్టెన్ కావాలని, అందుకే హార్దిక్ పాండ్యాని జర ఇన్సల్ట్ చేస్తున్నాం. చూసారా, మీలోనే లేదు, ఎవడ కెప్టెన్ కావాలి, ఎవడో పక్కన అంటే మరీ పగబట్టినట్టు చూస్తున్నారు. అది మీ ఫ్యాన్స్. మా ఫ్యాన్స్ అలా కాదు, మేము గెలిచినా గెలవకపోయినా అది ఏ దేశంలోనైనా కూడా హ్యాపీగా ఆహ్వానిస్తాము. గెలిచినా గెలవకపోయినా కూడా అన్ని అభిమానిస్తాం. దట్ ఈస్ ద కాల్డ్ ఆర్సీబీ స్ట్రెంగ్త్ అనమాట యాక్చువల్గా. మీ ప్లేయర్ల ఆట తీరు చూస్తా అంటే విరాట్ కోహ్లీ నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీకి ఆడతట్లేడు కదా.
నెక్స్ట్ ఇయర్ ఆడపోయిన మెంటర్ లాగా ఉంటాడు. అవసరమైతే నెక్స్ట్ ఇయర్ అందరికీ విరాట్ కోహ్లీ జెర్సీ లేసి దించుతాం బరిలోకి 11 మందికి. అంతేగాని కప్పు మాత్రం కొట్టరు అన్నట్టు. అదే ఈసారి కప్పు నమ్మది చెప్పాను కదా ఆల్రెడీ. అది ఎప్పుడనేది మాకే తెలియదు. కొడతాం ఏదో రోజు, కంగారు పడకు, ఆ రోజు మాట్లాడతాము. ఈసారి కొట్టకపోయినా పెద్ద నష్టమేం లేదు. నిన్న ఏ మాట కామాట కానీ మీ బుమ్రా మాత్రం దుమ్ము దులిపాడు. అందుకే మావాడు కూడా వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు కదా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి చూపిస్తాడు సిరాజ్ అంటే ఏంటో. నిన్న మా బుమ్రా హార్దిక్ పాండ్యా మాట ఇన్లే ఈ మాటలు ఇంతే వికెట్లు పడతలేవని మావాడే పర్సనల్గా బౌలింగ్ వేసి సెడి చేస్తే 5 వికెట్లు తీసిండు. అది అందరికీ తెలిసిందే. అది బుమ్రా హార్దిక్ పాండ్యా చెప్పినట్టు చేస్తే హార్దిక్ పాండ్యాకే వికెట్ పడతాయి, బుమ్రాకి ఏం పడతాయి వికెట్లు. సో తెలిసిన విషయం కాబట్టి మంచి స్టెప్ తీసుకున్నాడు. నిన్న ఫ్రేమ్ అన్నిటిలో నాకు నచ్చిన ఒక ఫ్రేమ్ అయితే ఉంది. అది మీ నేత అమ్మాని మేడం కళ్ళల్లో ఒక ఆనందం అనమాట. గెలిచాం ఎస్ అని చెప్పి. సో మరి చూద్దాం. బట్ ఒక మ్యాచ్ గెలిచినందుకు మాత్రం ఏమవుతుంది, అవతల కాంపిటీషన్ మామూలుగా లేదు. ఇది 2వ మ్యాచ్. ఇక నుంచి అన్ని గెలుపులే. మా వాళ్ళు అంతా భయంకరమైన హిట్టర్లే ఉన్నారు. 9వ వికెట్ దాకా కూడా 6లు కొట్టేటోళ్ళు ఉన్నారు. 9వ వికెట్ దాకా 6లు కొట్టేటోళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే లాస్ట్లో 10 రన్లు కొట్టాలన్నప్పుడు మొత్తం అవుట్ అయిపోయారు 9 మంది 10 మంది. అదే కదా జరిగేది యాక్చువల్గా. ఈసారి సెమీఫైనల్ కాదు, మొత్తం కప్పు కొట్టే తీరుతాం. 6వ కప్ అవుతుంది మాది ఖచ్చితంగా. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలా కొట్టి తీరుతాం. ఇప్పుడు చూసావా, హార్దిక్ పాండ్యా పక్క నుంచి వచ్చి కొట్టిస్తేనే కానీ మీరు కొట్టుకోలేరు అనమాట. అది కూడా జీటీ నుంచి వచ్చినప్పుడు కొట్టించాలి, మీరు ఏం కొట్టుకోలేరు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్సే కదా, అందుకే మళ్ళీ తెచ్చుకున్నాగా. ముంబై ఇండియన్సే చూద్దాం. అయినా కూడా ఈసారి ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి, ఎవరు కప్పు కొట్టాలనేది డిసైడ్ చేసేది మేము. దట్ ఈజ్ ఆర్సీబీ, పవర్ ఆఫ్ ఆర్సీబీ అనమాట. సో మేము చెప్పినోడే వెళ్తాడు. మేము ఎవరి మీద అయితే ఓడిపోయామో పక్కకు పోవాల్సినవి ఉంటాయి. మేము గెలిచిన మేము డిసైడర్ అనమాట ఈసారి. సో ప్లే ఆఫ్స్ ఇక నుంచి చూసుకో. ఆర్సీబీ ఆట తీరు వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళాలనే ఆశలు మాకు ఎటు లేవు, వెళ్ళినా ఉపయోగం లేదని తెలిసిపోయింది. సో ఎవడో ప్లే ఆఫ్స్కి వెళ్ళాలని మేము డిసైడ్ చేస్తాం. వీళ్ళతోని కాలు గుంజుతారన్నమాట. కాళ్ళు గుంచుదామా మెళ్ళ ఉంచుతామా తర్వాత చూద్దాము. ఈ 2 మ్యాచ్లు గెలిచినంతలో ఏం కావద్దు. మీరు కూడా మా వెనకమాల ముందే ఉంటాడు పెద్ద, మీరు కూడా ఏదో కప్పు కొట్టేసినట్టు ఊహించుకోవద్దు అప్పుడే. సో చూద్దాం.